సాగటం జరిగింది. ఒక్క అడుగు కూడా మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాల కాలం పాటు ఆ రోజు మేము సంకల్పించిన మెట్రో రైలు వరకు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో అన్ని కిలోమీటర్ల వరకే మెట్రో రైలు అయింది. ఒక్క కిలోమీటర్ స్ట్రెచ్ను కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోలే. ఈరోజు మేము ఆలోచన ఏం చేస్తూ ఉన్నాం, పెరుగుతూ ఉన్న జంట నగరాలకు సంబంధించిన జనాభా, పెరుగుతూ ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని జంట నగరాలకు సంబంధించిన మెట్రో రైల్కు సంబంధించిన ఎక్స్టెన్షన్ చేద్దాం, పూర్తి స్థాయిలో నలువైపులా తీసుకుపోదాం అంటే దానికి అడ్డుకుంటున్నారు. ఎక్కడైతే సామాన్య ప్రజానికానికి పేద వర్గాలకు సంబంధించి పట్టణంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలన్నా వారికి వీలు సంకల్పన గురించి ట్రాన్స్పోర్ట్ కమ్యూటింగ్ ఫెసిలిటీని క్రియేట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే వద్దు, హైదరాబాద్ నుంచి ప్రధానంగా పురాణా షహర్ ఓల్డ్ సిటీను కూడా కలుపుకొని ఈరోజు చార్మినార్ నుంచి శంషాబాద్కి మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేస్తామంటే అది అవసరం లేదని చెప్తారు. అది మీ ఆలోచన? ఈరోజు బుల్లెట్ ట్రైన్కు సంబంధించి మా ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదనను రైల్వే శాఖకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే దాన్ని బుల్లెట్ ట్రైన్ ఎందుకు మనకు అని మాట్లాడే తీరే విధంగా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపొద్దు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ పని జరగొద్దు మేము చెప్తా ఉన్నాం. ప్రజలు కోరేదే మేము ఆలోచన చేస్తాం. ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఈరోజు టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులకి హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రజలు ఏం కోరుకున్నదే అక్కడ నిలబెడతాం. ప్రజలు ఏం కోరుకున్నారు, అక్కడ కాలుషితం సంబంధించిన అక్కడ కర్మాగారాలు రావద్దు అని ప్రజలు ఎన్నికల ముందు స్పష్టంగా మాట చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఈరోజు ఏమంటున్నారు, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారా లేదా ఈ ప్రభుత్వం? మేము వస్తే దీన్ని అడ్డుకుంటాం, భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి పొల్యూటింగ్ ఇండస్ట్రీసే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు మేము చేసేది భారత్ ఫ్యూచర్ సిటీ సంబంధించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దాన్ని ఒక ప్రధానమైన ఇంజన్గా ముందుకు తీసుకెళ్లాలని ఆ ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తాం. కలుషితమైన పరిశ్రమలు రాకుండా ఈరోజు అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని దానికి కావాల్సిన ఈకోసిస్టమ్ని డెవలప్ చేస్తూ మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రానికి సంబంధించిన యువతకి పెద్ద పెట్టున ఉపాధి కల్పించాలి. ఆ యువతకు సంబంధించిన బంగారు భవిష్యత్తు కల్పన భాగంలో ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ ఒక ప్రధానమైన ఎకనామిక్ ఇంజన్లో ఆ యువత భాగస్వామ్యం కావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దీన్ని రద్దు చేస్తామని చెప్తా ఉన్నారే, నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తు మీకు అవసరం లేదా చెప్పండి హరీష్ రావు గారు. మీరు చేసిన ప్రకటన బాధ్యత రహిత ప్రకటనగా మీరు చేయటం అనేది ఒక అనుభవం గల నాయకులుగా ఇది సరికాదు.
మనము అంతర్జాతీయ స్థాయిలో ఈ తెలంగాణకు గొప్ప బ్రాండ్ ఇమేజ్ రావాలని, ఒక ప్రధానమైన ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కావాలని మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంటే, మీరు చేసే ప్రతి ప్రయత్నం, మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఎదుగుతున్న క్రమంలో మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటే వచ్చే పెట్టుబడిదారులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణలో పెట్టుబడులు రాకుండా, తెలంగాణ పెట్టుబడులు రాకుంటే ఏమవుతుంది? పరిశ్రమల ఏర్పాటు కావు. తద్వారా ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు? మన పిల్లలకి, మన యువతకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా అని వారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఈ సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టుకొని, అదంతా కూడా పక్కన పెడదాం, రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి స్వార్థ రాజకీయాలే ప్రాధాన్యమని చెప్పకనే చెప్తా ఉన్నారు. మీరు గుండెపై చేసుకొని ఆలోచన చేయండి. ఒక అంతర్జాతీయ సంస్థ 100 కోట్ల పెట్టుబడి పెట్టడానికి మనం రాష్ట్రానికి వచ్చేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మీరు మేము ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం అని బాధ్యత రహితంగా ప్రకటనలు చేస్తే ఆ కంపెనీలు, ఆ వ్యవస్థలు పక్క రాష్ట్రాలకు పోవటానికి మీరు తోడ్పాటు చేస్తూ ఉన్నారు, మీరు ప్రోద్బలం చేస్తూ ఉన్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీ రాజకీయం కోసం సంస్థలను భయపెట్టించే కార్యక్రమం భాగంలో భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం మారినప్పుడల్లా పాత ప్రాజెక్టులను రద్దు చేస్తాం అంటే అసలు అభివృద్ధి జరుగుతుందా? ఈరోజు ఉదాహరణ తీసుకుందాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున పీట వేయాలని ఇక్కడ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్కి ఆ రోజు శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు ప్రభుత్వ అధినేతగా ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు 92వ సంవత్సరంలో. తదుపరి వచ్చిన ప్రభుత్వాలు, మేమున్నాం, తర్వాత ఇతర పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వచ్చింది, దాని తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. 10 సంవత్సరాల కాలం పాటు ఎక్కడ కూడా ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ను రద్దు చేసి, లేకుంటే మా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చేసిన ఆ కార్యక్రమాన్ని రద్దు చేసి ముందుకు పోతాం అని మేము ఎప్పుడు చెప్పలే, ఎప్పుడు చేయలే, ఎప్పుడు భయపెట్టలే. ఒక పాజిటివ్ వాతావరణాన్ని, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమం దాంట్లో ముడిపడి ఉంది కనుక దానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పాలసీ కంటిన్యూటీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పినారు, పాలసీ పెరాలసిస్కు సంబంధించిన అంశం కూడా ఎక్కడ, ఏ కోణాన, ఏ క్షణాన ఎక్కడ కూడా రాకూడదు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. గత ప్రభుత్వాలు ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని బేషిజాలకు పోకుండా మన ప్రభుత్వం, మన రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ముఖ్యమని మేము నడిస్తే, ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు, మా రాజకీయాల అవసరమని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ రోజు శంషాబాద్ ఓఆర్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ ప్రాజెక్టు మొదలైనప్పుడు అప్పుడు కూడా అప్పటి ప్రతిపక్షాలు మీరు గుర్తు